పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని జనసేన అధినేత పవన్ పార్టీ శ్రేణులకు క్లారిటీ ఇచ్చారు. ఇకపై పిఠాపురంలోనే ఉంటానని స్పష్టం చేశారు. పిఠాపురాన్ని తన స్వస్థలంగా మార్చుకుంటానన్న పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి ఏపీ భవిష్యత్తును మార్చేందుకు ప్రయత్నిస్తానన్నారు. దీంతో కాకినాడ ఎంపీగా పోటీ చేస్తారా లేక పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అనే సందిగ్ధతకు తెరదించినట్లయింది. మొత్తానికి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేయడంపై పిక్చర్ క్లారిటీ వచ్చినట్లయింది. దశాబ్దం నన్ను చూస్తూ ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గాన్ని గెలిపించారు. ఈరోజు నేను శక్తి పీఠమైన ఆ తల్లినే మీ ద్వారా అడుగుతున్నాను, నన్ను గెలిపించమని కోరుకుంటున్నాను. గెలుపు నా కోసమో కాదు, నేను పోరాటానికి నాకు మరింత బలం చేకూరుస్తుంది. ఉప్పాడలో ప్రతిసారి రోడ్డు కోతలకు గురై ముఖ్యంగా మత్స్యకార కుటుంబాలు ఎంత నలుగుతున్నాయో తెలుసు. వీటన్నిటికీ ప్రతి సమస్యకి నేను ఎక్కడికి పారిపోను. దీన్ని ఒక మోడల్ నియోజకవర్గం చేద్దాం ఆంధ్ర రాష్ట్రానికి. ఆంధ్ర రాష్ట్రానికి ఒక మోడల్ నియోజకవర్గం. కేంద్ర నాయకత్వం అడిగితే, కేంద్ర నాయకత్వం రెండు అడిగారు నన్ను, నువ్వు ఎమ్మెల్యేగాను పోటీ చేయాలి, ఎంపీగాను పోటీ చేయాలని. నాకైతే ఎమ్మెల్యేగానే చేయాలని ఉంది. రాష్ట్రానికి ముందు పనిచేసి తర్వాత దేశం కోసం ఆలోచిస్తాను. కానీ ఎంపీ జనసేనదే. ఉదయ్ నా కోసం ఇంత త్యాగం చేశాడు కాబట్టి ఉదయ్ని ఎంపీ క్యాండిడేట్గా పంపిస్తాను. బీజేపీ అధిష్టానం తనను ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేసే అంశంపై అడిగిందని, తాను మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పినట్టు క్లారిటీ ఇచ్చారు పవన్. ముందు రాష్ట్రం, ఆ తర్వాతే దేశానికి సేవ చేస్తానని చెప్పానన్నారు. ఒకవేళ తనను ఎంపీగా వెళ్లాలని మోదీ, అమిత్ షా ఆదేశిస్తే అప్పుడు ఆలోచిస్తానన్నారు. అప్పుడు అవసరమైతే కాకినాడ, పిఠాపురం స్థానాలు మార్చుకుంటామని కూడా అన్నారు. ఒక ఎంపీగా భవిష్యత్తులో కూడా నేను ఒకటే చెప్తాను, ఒకవేళ మోదీ గారు అడిగితే, అమిత్ షా గారు అడిగితే, నేను ఎంపీకి వెళ్ళాలంటే మా ఉదయ్ అడిగి స్వాప్ చేసుకుంటాం ఇద్దరం. ఈ రోజున మీకు అందరికీ ఇది మాట ఇస్తున్నాను, పిఠాపురం ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను. కాకినాడ ఎంపీగా ఉదయ్ గారు పోటీ చేయబోతున్నారు. మా ఇద్దరిని, ఎందుకంటే ఇది గీటురాయి ఎన్నికలు. నిజంగా దశాబ్దం తర్వాత నేను నోరు తెరిచి అడుగుతున్నాను, ఓట్లు వేయమని. ఓట్లు వేయండి నాకు.